దేవుని పరిశుద్ధ నామానికి వెనుకని యొక్క పరిచయందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు సంఘాన్ని ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రేమించి మనందరినీ దేవుడు ప్రేమించి ఈ 3 దినములు ఆయన సన్నిధానం ఇచ్చేది ఈ విధంగా స్ఫూర్తించే పాటలు దేవుడు మనకి వచ్చింది చెల్లిస్తున్నాను. ఈ శక్తి చేత కాదు, బలము చేత కాదు, అదే మనం వంటి వస్తున్నాం. 4 కుష్ఠరోగులైన దేవుడు వాడుకొని రాజులు అయిపోయి, కానీ 4 కుష్ఠరోగులు వారు చావక బ్రతుకున్నట్లుగా వారు పురుకొల్పబడి ఒకరినొకరు పురుకొల్పుకొని, వారు మాత్రమే కాదు వారి ద్వారా మరణములో ఉన్న వారందరూ జీవాన్ని చూడగలిగారు. హల్లెలూయా. కేవలం 4 ప్రారంభమైన పని ఇశ్రాయేలు గొప్ప విమోచన కలిగింది. హల్లెలూయా. ప్రయాణిస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? అందరూ జాగ్రత్తగా ప్రార్థన వార్తలు కూర్చొని నేను యొక్క వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బయట ఉన్న పిల్లలు కానీ ఎవరు కానీ ఏ శబ్దం లేకుండా అందరూ ప్రార్థన వార్తలు మనం చేస్తున్నాం. బయలుదేరినప్పుడు ఎంతమంది? తీర్మానం తీసుకున్నప్పుడు ఎంతమంది? హలో, నా మాట్లాడుతుందా? ఎవరున్నా మీకు దేవుడు నోరు ఇచ్చిందా? ఇంట్లో ఒకటి నోరు ఇచ్చారా? హలో, నోరుందా లేదా? ఉందా? ఎందుకు మాట్లాడడానికి తలకేలు పడా? గుర్ర తలకేలు గుర్తిట్లా నాకేం అర్థమైంది. హల్లెలూయా. తీర్మానం తీసుకున్నాడు ఎంతమంది చెప్పాలి? 4. ఇప్పుడు ఈ 4 స్తోత్రం కనుక తీర్మానం ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుతుంది చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్యమంలో మనం చేపట్టిన తీర్మానము రాబోతున్న కాలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. విశ్వసించిన వారు దేవుని స్తుతించుదురు గాక. హల్లెలూయా. యోసేపు ఒంటరి దర్శనము ఒక్కడితో ప్రారంభమైంది. 20 లక్షల జనం. స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఐగుప్తు వెళ్ళాడు. ఎన్ని వేల మంది చెప్పండి? స్తోత్రం. హల్లెలూయా. దర్శనం ఎంతమందికి? హల్లెలూయా. అనే కదా 4 తీర్మానం స్తోత్రం కనుగాక ఇశ్రాయేలు యొక్క విమోచన. అప్పటి వరకు వారు తమ సొంత పిల్లలని బలించి తిన్నవారు స్తోత్రం కనుగాక హల్లెలూయా సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన ఆహారము. శత్రువులు పారిపోయారు, శత్రువులు సంహరింపబడ్డారు. ఇశ్రాయేలు గొప్ప జయము. హల్లెలూయా. రాజుల వల్ల కానిది, అధికారుల వల్ల కానిది, సైన్యము వల్ల కానిది 4 కుష్ఠరోగుల యొక్క ప్రోత్సాహము. స్తోత్రం కనుగాక హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ గుంటూరు మహానగరంలో ఇంత మంచి హాల్ తీసుకొని ఇలా కూడికలు ఏర్పాటు చేసి మీరు అనుకున్నారా? చెప్పండి, మీరు అనుకున్నారా? కానీ దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కులము వెలివేసి, మతము వెలివేసి, మనుషులు వెలివేసి అందరూ మాకు వద్దనుకుంటే పరలోకమందున దేవుడు మనల్ని చూశాడు. హల్లెలూయా. అందరూ దాటిపోయారు, దేవుడు దాటిపోలేదు. హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. నీ అరణ్యములో ఉన్నా చూస్తున్నాడు, మహానగరంలో ఉన్నా చూస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి నాకు గుర్తొస్తున్నారు. భర్త తనే ప్రాణం అనుకుని ఉన్న వ్యక్తి కుమారుడు పుట్టిన తర్వాత స్తోత్రం భర్త తన స్తోత్రం కలిగాక అందరూ వదిలిపెట్టి
స్తోత్రం కనుగాక కొంచెం స్తోత్రం కనుగాక ఆహారం నీళ్లు తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆమె అనుకుండొచ్చు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంకా నా బ్రతికి అయిపోయింది. నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో పడిపోయింది. ఆ నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, ఏడవడం ప్రారంభించింది. తన కుమారుని చావు చూడలేక, ప్రభువా నిన్ను పుట్టింది నిన్ను కొరకేనా, నా గర్భము తెరిచి ఇస్మాయిల్నిచ్చింది, నా కుమారుని చావు నేను కళ్ళారు చూడబోతున్నాను. నిరీక్షణకు ఆధారం లేదు. నేను బ్రతుకుతానని నిరీక్షణ లేదు, నా కొడుకు బ్రతుకుతానని నిరీక్షణ లేదు. దూరంలో కొంచెం దూరం పడేసి ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఏడుపు తప్ప నాకు మిగిలింది ఏముంది? ఎక్కడో స్తోత్రం బానిసగా బ్రతుకుతున్నా నన్ను ఆశీర్వాదమైన కుటుంబంలో, వాగ్దాత కుటుంబంలో, దర్శనమైన కుటుంబంలో నన్ను ఒక సభ్యురాలుగా చేశావు. అంత మాత్రమే కాదు, శారాయికి ఇవ్వని ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. నా గర్భము తెరిచాడు. ఇన్ని ఆశీర్వాదం అనుభవించిన తర్వాత కూడా ఆమె యొక్క అవిధేయతను బట్టి, ఆమె చేసిన పాపమును బట్టి ఒకసారి క్షమించబడింది. స్తోత్రం కలిగాక మొత్తానికి పెంచబడింది. శారా దూరం పెట్టేసింది, అబ్రహాము దూరం పెట్టేశారు, ఇంటి నుండి వెళ్ళగొట్టేశారు. ఎటు వెళ్ళాలి? ఏం చెయ్యాలి? నిరీక్షణకు ఆధారం లేదు. ఏంటి ప్రభువా, నా బ్రతుకు ఇంతేనా? నా జీవితం ఇంతేనా? నేను చావలసిన వాడన్నా, నేను చావలసిన వాడనేనా? అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, ఆగను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదించుకున్నాను, నేను చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూచుచున్న దేవుడు. నీవు ఆధారం అనుకున్నవారు, నీవు ఆశ్రయం అనుకున్నవారు, నీవు క్షేమం అనుకున్నవారు నిన్ను విడిచావు. నేను నిన్ను విడవలేదు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఆదరణ లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక, ఇంత నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా? ఇదిగో స్వతంత్ర నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితుల్లో దేవుడు పుట్టును పుట్టించగలడు. హల్లెలూయా. మృతతుల్యమైన గర్భముల నుండి, హల్లెలూయా, ఆకాశపు నక్షత్రం నుండి స్వతంత్ర సంతాన దేవుడి స్థానం వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్వతంత్రగాక శక్తిని బట్టి, బలమును బట్టి, జ్ఞానమును బట్టి కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తున్న వాగ్దానం చేశాడు. ఇక్కడ మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన బలము సరిపోదు, మన స్వతంత్రగాక ప్రయాసం కాదు. దేవుడే మనకు సహాయం చేయగాక, దేవుడు మనకు సహాయం చేయగాక. హల్లెలూయా. ఆ విశ్వాసంతో నేను సాగిపోతున్నా. హల్లెలూయా. ముందు ఎర్ర సముద్రము, వెనక్కి ఫరో సైన్యం. అయినా పర్వాలేదు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. యోహాను సువార్త 20వ అధ్యాయము దాని 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము దాని 15వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. 15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయి ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుకో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతునని చెప్పాను. ఆమె రండి, కళ్ళవచ్చండి, కళ్ళవచ్చుకుని చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాదానికి వందనాలు, స్తోత్రాలు.
మహాపరిషుద్ధ దేవ, నీ పరిశుద్ధ నామాన్ని రాత్రి కాసం ఒకసారి దేవ, దీనిలోమైన మేము కాసం కూర్చున్నాం. మాకు కుమరించండి, మమ్మల్ని ఎత్తం చేతులు ఇక్కడికి పరిశుద్ధి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి దేవ, మీరు సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆహారాన్ని దేవానికి స్తోత్రం తండ్రి. విరిచి పంచిపెట్టమని తిన్న మాకు జీవనం, సమృద్ధి జీవనం మాకు అనుగ్రహించింది దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి మాకు మానవ స్వామి మీరు మరుగుపరిచి దేవానికి స్తోత్రం తండ్రి. మీరే మాకు మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మీరు మహిమ పొందమని ప్రతి హృదయం వేసులో తెరవబడినట్లుగా, ప్రతి మనస్సాక్షిని వాక్యం చేత దర్శింపబడినట్లుగా నీకు తెచ్చమని నన్ను కూడిసిన సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తాను. యేసునామములో చున్నాం తండ్రి, ఆమె. ఇక మనం చూస్తున్నారు, మనందరికి తెలిసిన లేఖన భాగమే. యేసు ప్రభు స్తోత్రికనిగాక సమాధి చేయబడి మృత్యుంజయుడై మూడో రోజు తిరిగి లేచి స్తోత్రికనిగాక తర్వాత జరిగిన సంఘటనలు మనకు చూస్తున్నారు. పదమూడు వచ్చు. అమ్మ, వారు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? 13 వచ్చు చదవండి. ఇక్కడ మనం చూస్తున్నారు, అమ్మ ఎందుకు ఏడుచుచున్నావు అని స్తోత్రం కనుగాక. అక్కడ ముందు ఎవరు అడిగారు? దేవుని యొక్క దూతలు అడిగారు కదా. ముందుకు ఎవరు అడిగారు? దేవుని యొక్క దూతలు అడిగారు. రెండోసారి ఎవరు అడిగారు? యేసు ప్రభువుని అడిగారు. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట నాకు చెప్పండి, అందరూ ఏడవడానికి ఇష్టపడతారా, సంతోషించడానికి ఇష్టపడతారా? హలో, హల్లెలూయా. ఏడవడానికి ఎవరు ఇష్టపడరు? ఏం ఇష్టపడతారు? హల్లెలూయా. ఏడుస్తున్న వారిని చూసి సంతోషించేవారు ఉంటారు తప్ప ఏడ్చే వారితో ఏడవడానికి ఎవరికి? హల్లెలూయా. నిజంగా చెప్పండి, సంతోషించే వారితో సంతోషించేవారు ఎక్కువ ఉన్నారు, కానీ ఏడ్చే వారితో ఏడ్చేవారు, ఇంకా చెప్పాలంటే ఏడ్చేవారు చూసి అపహసించేవారు ఉన్నారు. వీళ్ళే గుంట నక్కలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ తల్లి గారు ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారమ్మా? ఏడుస్తున్నారు. స్తోత్రికనగా. హల్లెలూయా. అమ్మ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు స్తోత్రంగా దూతలు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభు కూడా అంటున్నారు, అమ్మా నువ్వు ఎందుకు, చెప్పండి, ఈమెకు ఏడుపుకున్న కారణం ఏంటి? రెండు విషయం చేస్తుందంట. ఒకటి ఏడుస్తుంది, రెండోది వెతుకుతుంది. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఏడుస్తుంది, రెండోది ఏం చేస్తుంది? వెతుకుతుంది. స్తోత్రికనగాక. హల్లెలూయా. ఎందుకు అంటే స్తోత్రికనగాక. హల్లెలూయా. 300 సంవత్సరములు దేవుడు వారి మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. వారి మధ్యలో 300 సంవత్సరములు యేసు వారి మధ్యలో ఉన్నారు. అద్భుత మహత్కార్యములు దేవుడు వారి మధ్యలో జరిగించారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు స్తోత్రికనగాక ఏం చేయబడ్డారు? ముందుగానే నిర్ణయింపబడినట్లుగా తన ప్రాణాన్ని బలిదానముగా సిలువకు అప్పగించారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, స్తోత్రికనగాక వారు సిలువ వేశారు. స్తోత్రం కనుక వారు తన దేహంలో తీసుకుని వెళ్ళి చనిపోయిన తర్వాత స్తోత్రం కనుక వారు స్తోత్రం కనుక యేసు యొక్క దేహాన్ని సమాధి చేశారు. ప్రభు ముందే చెప్పారు, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 రోజులు నేను ఏం చేస్తాను, తిరిగి లేపుతాను అన్నారు. అయిన వారు స్తోత్రం కనుక ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో దేవుడు చెప్పాడు. స్తోత్రం కనుక మనిషి కుమారుడు పాపాత్మ చేతికి అప్పగించబడతాడు, వారు అతన్ని గాయపరుస్తారు, అతన్ని కొడతారు, అతని స్తోత్రం కనుక హస్తకుడు చంపుతారు. స్తోత్రం కనుక హల్లెలూయా అని ఎన్నోసార్లు దేవుడు వారు చెప్పారు. అయినా స్తోత్రం కనుక వారికి స్తోత్రం కనుక ఆయన చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. చనిపోయిన లాజరును తిరిగి లేపాడు. అయినా వారికి ఇంకా నమ్మకం లేదు. హల్లెలూయా. చనిపోయిన చిన్నదాన్ని కూడా దేవుడు లేపాడు. లేపిన వాడికి లేవడం కష్టమా? హలో, హల్లెలూయా. లేపిన వాడికి లేవడం కష్టమా? హల్లెలూయా. ఆయన లేపిన వాడు, ఎందుకంటే లేచేవాడు గనక. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉన్న దినములలోనే చనిపోయి 4 రోజులైన లాజరును లేపాడు. చనిపోయిన స్తోత్రం కనుక
విధవరాలు కుమారుని దేవుడు లేపారు. స్తోత్రికనిగాక. లేపిన వాడు చెప్తున్నాడు, నేను లేస్తాను. హల్లెలూయా. లేపిన వాడు చెప్తున్నాడు, ఏయ్ ఏమంటున్నారు? లేస్తాను. అయినా శిష్యులకు ఏం లేదు. 3.5 సంవత్సరములు ఆయనతో ఉండి ఇన్ని బోధలు అద్భుతములు చూసిన తర్వాత కూడా స్తోత్రం వారు సమాధి చేశారు. స్తోత్రం రాయి తొలగించి సీలు వేసి స్తోత్రం కనుక ముద్ర వేసి అన్ని చేసేసారు. హల్లెలూయా. ఆదివారం ఉదయకాలము వారు సుగంధ ద్రవ్యము తీసుకొని సమాధి యొద్దకు వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ రాయి లేదు. సీలు ఊడిపోయింది, ముద్ర తొలగిపోయింది, రాయి తొలగిపోయింది. వారు అనుకున్నారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారు, అది చాలా స్తోత్రం పెద్ద రాయి అనుకున్నారు. కానీ వారు సమాధి దగ్గర వెళ్ళేసరికి సీలు ఊడిపోయింది. కావని వారు ఒక్కడు లేడు. స్తోత్రం రాయి తొలగింపబడింది. మొత్తానికి ధైర్యం చేస్తే సమాధిలోకి వెళ్ళిపోయారు. అక్కడ స్తోత్రం బాడీ కూడా లేదు. కాకపోతే పాదముల దగ్గర ఒకరు, స్తోత్రం శిరస్సు దగ్గర ఇద్దరు స్తోత్రం కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. వారిని అడుగుతున్నారు, ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది, నా యేసు ఎక్కడా, నా యేసు ఎక్కడా? స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు కన్న రాలేదు. ఆమెకు స్తోత్రం ఆయన దేహము కనబడలేదు. అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా యేసు నాకు దూరమై 3 రోజులైంది. నీకు 30 రోజైన దుఃఖం లేదు కదా? నాకు సంస్థ ఉంది, సంఘం ఉండు, పెద్ద మాస్టర్ ఉన్నాడు. ఏమాస్టర్? పెద్ద సంఘం, పెద్ద పాస్టరు. స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులైంది. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులైందండి? 3 రోజులకే. హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నారు, ఏడుస్తున్నారు. నా యేసు ఎక్కడా? వెతుక్కుంటూ వచ్చింది. స్తోత్రం కనగాక. యేసు కనబడపోయేసరికి ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది. స్తోత్రం కనగాక. ఆమంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? రెండోది స్తోత్రం కనగాక వెతుకుతుంది. ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హల్లెలూయా. ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నా బర్రె పాలివ్వట్లే. స్తోత్రం. ఏమట్లే? అందుకే ఏం చేస్తున్నా చెప్పండి. మీరు ఏడుస్తారు కదా. హలో, ఏడిసేది ఎక్కువ ఎవరు? పురుషులు ఎక్కువ ఏడుస్తారా, స్త్రీలు ఎక్కువ ఏడుస్తారా? అందుకని ప్రతిదానికి ఏడిపే. హల్లెలూయా. ప్రతిదానికి ఏడిపే. దగ్గినా ఏడిపే, తుమ్మినా ఏడిపే, ప్రతి దానికి ఏంటి ఏడిపే. ఎందుకు ఏడుస్తారు అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తారు అర్థం కాదు. మీరు ఏడవాలనుకుంటా కదా. ఏడుస్తారు ఎవరు చెప్పండి? హలో, హల్లెలూయా. ఏడుస్తలేదు కదా. ఎందుకని? పాస్టర్ గారు ఏడుపుతోనే ప్రారంభమైంది. ఏడుపుతో ప్రారంభమైనది, ఏడుపుతోనే స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? కడుపు నొప్పి, నడుము నొప్పి, ఇంకా నొప్పి మీకుంటాయి కదా. హల్లెలూయా. నిజంగా చెప్పండి, మీ ఏడుపుకున్న కారణం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నిసార్లు ఏడుతారు? నిజంగా ఒకసారి ఏడుతారు. కదా. హల్లెలూయా. కొందరు మహాత్ములు ఉంటారు, దండం పెట్టాలి. స్తోత్రం కనుక. హల్లెలూయా. ఎప్పుడు ఫోన్ వచ్చిన భయమే. ఎందుకని? స్తోత్రం. హల్లెలూయా. మంచిగా ఉంటే ఫోన్ రాదు. హలో, వాళ్ళు క్షేమం ఉంటే రాదు, ఫోన్ రాదు. వాళ్ళు క్షేమం లేకపోతే ఏమొస్తుంది? స్తోత్రం. వాళ్ళు మంచిగా ఉంటే ఫోన్ చేసి కూడా ఎత్తారు. వాళ్ళు మంచిగా ఉంటే ఫోన్ చేసి ఎత్తారు. వాళ్ళకపోతే నేను మీటింగ్ ఉన్నా కూడా ఫోన్ వదిలిపెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈమె ఏడుపుకు కారణం ఏంటి? ఈమెకి ఏమైనా అయ్యా స్తోత్రం కనుక ఎన్నో లోకములో అవసరాలు ఉండగా, ఎన్నో కొరతలు అమ్ముకుండగా ఇప్పుడు వాటన్నిటిని బట్టి ఏడుస్తున్నారా? చెప్పండి, ఏడుస్తుందా? చెప్పండి, ఏడుస్తుందా? ఏడలేదా? దాని గురించిన ఏడుపు ఆమెకు లేదు. దేని గురించి ఏడుస్తుంది? హల్లెలూయా. 3 రోజులు అయింది యేసును చూడక. హల్లెలూయా. 3 రోజులు అయిపోయింది.
ఉదయకాలం ఎప్పుడు ఆదివారం అయిపోతుందో వెళ్ళిపోదాము. హల్లెలూయా. ఎప్పుడు ఆదివారం అవుతుందా ఉదయకాలం లేచి ఉంటుంది. సుగంధ ద్రవం సిద్ధపరుచుకున్నారు. స్తోత్రం కనుక హల్లెలూయా. పెందల కాడలు లేచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఈరోజు క్రైస్తవ సమాజం వెళ్తుంది మందిరానికి. ఎక్కడికి? మందిరానికి అయితే రారు, కానీ సమాజం దగ్గరికి పోతుంది ఈరోజు క్రైస్తవులు. హలో, హల్లెలూయా. ఆదివారం మందిరానికి అయితే రారు, సమయానికి ఆదివారం మందిరానికి అయితే రారు, గుడికలకైతే రారు, కానీ ఎడిపోతారు? ఈస్టర్ రోజు మాత్రం అసలు సమాధులన్నీ అలంకరించుకుని వెళ్ళిపోతారు. చెప్పండి? హల్లెలూయా. ఈమె కూడా స్తోత్రం కనుక అక్క ఉదయకాలమే లేచి అన్ని సిద్ధపరచుకొని ఇక్కడికి వెళ్ళిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయారు కదా. వెళ్ళేసరికి స్తోత్రం కనుక అక్క స్తోత్రం. ఎవరు లేరు సమాధిలో, ఎవరు లేరు? యేసు లేరు. ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది. ఏమంటుంది? నా యేసుని ఎవరు ఎత్తుకుపోయారేమో. హల్లెలూయా. ఈ విధంగా చూస్తే స్తోత్రం కనుక అక్క ఏడుస్తున్నారు, వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతుందో తెలుసా? చదవండి. ఆమె నా ప్రభువును ఎవరు పోయి ఆయనను ఎక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. దూత స్త్రీలను చూసి ఉమ్, మీరు భయపడకుడి, ఉమ్. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆమేన్. చాలు స్తోత్రం. ఎవరిని వెతుకుతున్నారంట? హల్లెలూయా. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఎవరిని వెతుకుతున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత స్తోత్రం కనుక ఇక్కడ చెప్తున్నారు. మీ నాకు తెలుసు మీరు ఎవరిని వెతుకుతున్నావో నాకు తెలుసు. ఎవరిని వెతుకుతున్నారు? సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నావు. హల్లెలూయా. అక్కడ ఏం రాబడింది? అమ్మా, నీ ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఎవరిని వెతుకుతున్నావు అంటున్నారు. వారు అంటున్నారు మళ్ళీ, హల్లెలూయా, నీవు ఎవరిని వెతుకుతున్నావో నాకు తెలుసు. ఆయన ఎవరు అనగా సిలువ వేయబడిన క్రీస్తు. హల్లెలూయా. ఎవరు వెతుకుతున్నారు? సిలువ వేయబడిన క్రీస్తును వెతుకుతున్నారంట. ఇంకొకరు కూడా యేసుని వెతికారు. అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం అండి. ఉమ్, 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 ఉమ్. కరెక్ట్ చదవండి అమ్మా. ఉమ్, ఉమ్. అక్కడికి వచ్చాను. కొంచెం క్లారిటీ చదవండి. ఫస్ట్గా చదవండి క్లారిటీ. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను ఉమ్, పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఉమ్, యుక్తులతోనూ దీపములతోనూ ఉమ్, ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఉమ్, యేసు తనకు సంభవింపబోవున్నవన్నీ ఉమ్, ఎరిగిన వాడే వారి యుద్ధకు వెళ్ళి ఉమ్. ఎవరిని వెతుకుతున్నారని యేసు వారి యుద్ధకు వెళ్ళి ఏమంటున్నారు? మీరు ఎవరిని వారిని అడిగాను. వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు ఉమ్. నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా నజరేయుడైన యేసును అని వారు ఉత్తరమియ్యగా యేసు యేసు ఆయనను నేనే అని వారితో ఆయనను నేను అని వారితో చెప్పాను. చెప్పారు. చాలా స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా స్తోత్రం కనుక ఎవరు వెతుకుతున్నారంట? యేసుని వెతికేవారు ఎవరు? కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా ఎవరో దగ్గర 18వ అధ్యాయం కూడా. కావున యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంధువుతులు వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. చాలా. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు వెతుకుతున్నారు యేసును? సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రవుతులు వెంట పెట్టుకొని ఏం చేశారు? దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో. అబ్బా, ఎంత శ్రద్ధ ఉంది చెప్పండి. దివిటీలు ఉన్నవి, దీపములు ఉన్నవి, ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని ఏం చేశారు ఇప్పుడు? జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఇవన్నీ పట్టుకొని ఏం చేశారు ఇప్పుడు?
బయలుదేరారు, వెతుక్కుంటూ బయలుదేరారు. ఎవరు పట్టుకోవడానికి? ఎవరు పట్టుకోవడానికి? జాగ్రత్త వినాలి. యేసును పట్టుకోవడానికి బయలుదేరారు. స్తోత్రం కలగాక. అప్పుడు యేసు జరగబోయే సంగతులు ముందే గుర్తించుంటున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నిజంగా చెప్పాలంటే వారు ఎవరిని వెతుకుతున్నారో తెలియకుండానే వెతుకుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వెతుకుతున్న వారికి యేసు ఎవరో తెలుసా తెలీదా? హలో, తెలుసా తెలీదా? తెలుసా? కొందరు తెలుసు అంటున్నారు, కొందరు తెలియదు అంటున్నారు. మాకెళ్ళేముంది? తెలుసని ఉందా తెలియదని ఉందా? ఒకవేళ వారు యేసు ఎవరో తెలిస్తే యేసు నేనే అది చూద్దాం. యేసు ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. యేసు చదువుతున్నారు, మీరు ఎవరిని? అప్పుడు నిన్నే అనటోళ్ళు కదా, అనటోళ్ళు లేదా? మేము వెతికేది ఎవరిని? నిన్నే అనటోళ్ళు. అప్పుడు వారేమన్నారు? నజరేయుడైన, అసలు ఆ నజరేయుడు యేసు ఎవరో మీకు తెలియదు, కానీ వెతకడం ప్రారంభించారు. హలో, హల్లెలూయా. నజరేయుడని యేసు ఎవరో వీరికి తెలియకపోయినా మీరు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఎంత శ్రద్ధగా వెతుకుతున్నారు తెలుసా? దివిటీలు ఉన్నవి, దీపాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి, పట్టుకొని బయలుదేరారు. దివిటీలు పట్టుకున్నారు, దీపాలు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, బయలుదేరారు. ఎవరిని పెడితే ఏడికి వస్తున్నారు ఆయన? నజరేయుడైన యేసును వెతుకుతుండి వెళ్ళిపోతున్నాం, కానీ ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షమై ఆయనే వారి ముందు నిలబడి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగారు. అప్పుడు వారు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. హల్లెలూయా. ఎవరు వెతుకుతున్నారంట? ఆయనకే చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీరు యేసుని వెతికింది ఎందుకోసం వెతికారు? హల్లెలూయా. వీరు యేసును సిలువ వేయడానికి వెతికారు, యేసును చంపడానికి కొందరు వెతికారు, చచ్చిన వారు బ్రతకడానికి కొందరు యేసును వెతికారు. స్తోత్రం, హల్లెలూయా. రెండు రకాల గుంపు ఉంది. ఒకరు యేసును చంపే గుంపు అయితే మరొకరు యేసు ద్వారా బ్రతికే గుంపు. ఇద్దరికి యేసు కావాలి, ఇద్దరికి యేసు కావాలి. ఒకరు స్తోత్రం గాక యేసును చంపడానికి అయితే మరొకరు యేసు ద్వారా బ్రతకడానికి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యేసు ద్వారా బ్రతకడానికి ఇచ్చినామన దివిటి లేదు. స్తోత్రం కలగాక. ఎందుకంటే ఆమె దివిటిగా మారబోతుంది. యేసును వెతకడానికి వచ్చిన స్త్రీ దగ్గర దివిటే లేదు. సో ఇంకటేం లేదు, దీపము లేదు, ఆయుధాలు లేవు. ఏముంది? దుఃఖం, పశ్చాత్తాపం, కన్నీరు. స్తోత్రం కలగాక. ఏడుస్తూ 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 వెళ్తున్నారు. హల్లెలూయా. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు దాని కొరకు యేసు కావాలి, యేసు కావాలి. ఎందుకు? మరణములో ఉన్న నేను జీవములో దాటిపరచడానికి, శాపంలో ఉన్న నేను ఆశీర్వాదంలో కొనడానికి. స్తోత్రం కలగాక. హల్లెలూయా. చంపడానికి కాదు, అపరాధమును బట్టి పాపమును బట్టి చచ్చిన నేను క్రీస్తు ద్వారా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొందరు బయలుదేరారు, డ్యూటీ పట్టుకున్నారు, కాగడ పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, బయలుదేరారు. దేనికోసం చెప్పండి? దేనికోసం? అందులో ఒకడు యూదా, అందులో ఒకడు యూదా. నేను చాలా మంది సేవకులు, నేను చాలా మంది సంఘ పెద్దలు, నేను చాలా మంది సంఘ విశ్వాసులు ఈ రోజు దేనికోసం యేసుని వెంబడిస్తున్నా? దేనికోసం యేసుని వెంబడిస్తున్నా? యేసు ద్వారా బ్రతకడానికా? యేసును చంపి నువ్వు బ్రతకడానికా? స్తోత్రం. సత్యం సత్యం అని చెప్తున్నా దొంగలారా. హల్లెలూయా. స్తోత్రం కలగాక. యేసును చంపి ఎన్ని రోజులైంది? నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో యేసు ఉన్నాడా? యేసు ఉన్నాడా? యేసు మరణమును గెలిచి తిరిగి లేచిన యేసు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఏం వెతుకుతున్నారా? ఏం వెతుకుతున్నారా? హల్లెలూయా. ఇలా చాలా మంది వెతుకుతున్నారు.
కేక్ ఎవరిస్తున్నారు? క్యాండిల్ ఎవరిస్తున్నారు? చచ్చిపోయిన తర్వాత పెట్టి ఎవరిస్తున్నారు? ఇవి కాదు, చచ్చిన నన్ను బ్రతికించే యేసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరణంలో నుండి జీవంలోకి పంపింపచేసే యేసు కావాలి. యువత కూడా యేసు కావాలి. ఎందుకు? హలో, యువత కూడా ఎవరు కావాలి? యువత కూడా ఎవరు కావాలి? ఎందుకు కావాలి? ప్రభువా, నేను పాపి, నాలో మరణం ఉంది, నేను క్షమ పొందుకొచ్చున్నాను. అందుకనా? చెప్పండి, అందుకనా? అయ్యగారి దగ్గర డబ్బు సంచి ఉంది, రెండోది సరిపోతలే, గురువులు ఏం చేయాలి? చెప్పండి. హల్లెలూయా. దివిటి పట్టుకుని పోయి తెలుసా? క్రైస్తవుడు ఎవరు? సత్యవాక్యం చెట్ట పట్టుకొని దివిటిగా ఉండవలసిన నీవు దివిటి పట్టుకుంటున్నావు. ఎవడన్నాడు? నీవే దివిటి. హల్లెలూయా. అది వీళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడు దివిటి పట్టుకున్నారు, దీపం పట్టుకున్నారు, ఆయుధం పట్టుకున్నారు, బయలుదేరారు. హల్లెలూయా. ఎవరో తెలియకుండానే వెతుకుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పరిచయం చేస్తున్నావో తెలియదు, ఎందుకు యేసుని వెంబడిస్తున్నావో తెలియదు. ఒక్కటి తెలుసు, యూదాకు ఎందుకు తెలుసా? స్తోత్రం. వచ్చేయన్ని తీసుకొని నేను బతకొచ్చు, అది సరిపోకపోతే గురువు గారే చంపచ్చు. కానీ ఆయనకు అర్థం కాలేదు, గురువు గారు బ్రతికే ఉంటారు, గురువు గారు బ్రతికే ఉంటారు. ఆయన చావడు. స్తోత్రం గాక. ఆఖరికి ఈయన చనిపోయాడు కానీ ఆయన చావలేదు. ఆయన రాయబడింది, ఇదిగో నేను మృతుడినైతే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం గాక. ఇద్దరు యేసును వెతుకుతున్నారు. ఒకరు యేసును చంపడానికి వెతుకుతున్నారు, మరొకరు స్తోత్రం గాక హల్లెలూయా ఏడ్చుకుంటూ కన్నీళ్లతో యేసును వెతుకని వెతుకుతున్నప్పుడు అంటున్నారు, అమ్మా నీ ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమంటుంది, నా యేసు నాకివ్వరా? ఆమె హల్లెలూయా. నా యేసు నాకివ్వవా? నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఆ యేసులో ఏముందమ్మా? తలకు ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపు పోటు, అది కాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఇద్దరు దొంగల మధ్యలో ఒక దొంగగా లోకము తీర్పు తెచ్చింది కదా, లోకమందరూ వెలివేశారు కదా, లోకమందరూ మరణానికి అప్పగించారు కదా. ఆ యేసుని ఏం చేసుకుంటావు? అలా నేను చంపేశాం కదా, ఆ యేసుతో నీకేం పని? ఆ యేసు నీకెందుకు? నాకు డాలర్ కావాలి, నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి, ఇవి అడుగు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఏమడుగుతున్నారు? లోకమంతా ముద్ర వేసింది, ఇతడు దొంగలలో ఒక దొంగగా తీర్పు తెచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. లోకము వెలివేసింది, లోకము కుమ్మివేసింది, లోకము అపహసించింది, లోకము మా గొప్పని సెలవుకు అప్పగించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లి అంటున్నారు, ఆ యేసు నాకు కావాలి. చూడనుడి వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, బాధను అనుభవించిన వాడిగా, దిగంబరిగా, స్వతంగా కొట్టబడి చిచ్చబడి హల్లెలూయా రక్తము ముద్దగా మార్చబడిగా తన ప్రాణాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తన ప్రాణాన్ని అర్పించిన ఆ పరిపురుషుడు ఎవరికి కావాలి? స్వతంగాక ఆ యేసు ఎవరికి కావాలి? ఒక్క తల్లికి కావాలి. ఆమంటున్నారు, స్వతంగాక ఆ యేసు నాకు ఇస్తావా? ఆ యేసు నాకు ఇస్తావా? హల్లెలూయా. ఆ యేసు నాకు ఇస్తావా? స్తోత్రం. హల్లెలూయా. అవును కదా. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? వాక్యం ఏమైంది? సమయం లేదు కనుక వెళ్ళిపోతున్నాను. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నాడు. హల్లెలూయా. నన్ను కనుగొన్నవాడు ఏం కనుగొన్నాడు? జీవమును కనుగొన్నాడు. యెహోవా కటాక్షము వారికి దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎందుకు కావాలి తెలుసా? స్తోత్రం గాక. హల్లెలూయా. అందరూ కలిసి యేసు నేరారోపణ మోపి నిందేసి చంపేశారు. ఇదిగో అన్నాడు, నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడనను. ఎక్కడ సజీవుడై ఉండాలి? ఎక్కడ? ఎక్కడ? నీలో సజీవుడుగా ఉండాలి. హల్లెలూయా. అనగా నీలో ఉన్న మరణాన్ని తీసివేసి ఆయన జీవపు వెలుగు నీలో ప్రకాశించాలి. ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాను. స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఎందుకు అనగా హల్లెలూయా నిన్ను బ్రతికించడానికి, నీకు జీవడానికి. స్తోత్రం కలగాక. హల్లెలూయా.
కనుక స్తోత్రం గాక హల్లెలూయా ఏమంటున్నారు? ఆ యేసు నాకు ఇవ్వు, ఆ యేసు నన్ను వెతుకుతున్నాను, ఎందుకంటే ఆయన ద్వారా నేను జీవం పొందాలనుకుంటున్నాను. హల్లెలూయా. కనుక ఆ జీవాధిపతి నాకు కావాలి. స్తోత్రం కనుక హల్లెలూయా, హల్లెలూయా. కనుక స్తోత్ర వాక్యం ఉంది, వెతకని నాకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండే దేవుడు. స్తోత్రికనే గాక హల్లెలూయా. ఈ రోజు స్తోత్రికనే గాక హల్లెలూయా. రెండు రకాల గుంపు, కొందరు యేసును చంపడానికి వెళ్తే, కొందరు యేసు ద్వారా బ్రతకడానికి వెళ్తున్నారు. అందుకని పౌలు ఒక మాట అన్నాడు, నాలో మరణం మీలో జీవము. హల్లెలూయా. ఆయన మరణిస్తూ మరణిస్తూ మళ్ళందరినీ జీవింపచేయడానికి ఆయన మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక స్తోత్రం. నాకు యేసు ఎందుకు కావాలి? నేను భక్తి చేయడానికి కాదు, స్తోత్రం కనుగాక. నేను ఏదో సేవ చేయడానికి కాదు, నేను ఏదో భక్తి చేయడానికి కాదు, స్తోత్రం కనుగాక. నేను బ్రతకడానికి యేసు కావాలి. హల్లెలూయా. అపరాధమును బట్టి పాపమును బట్టి చచ్చిన నేను బ్రతకడానికి యేసు కావాలి. ఒక్కసారి బ్రతికితే సరిపోదు, ప్రతి దినం బ్రతుకుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునే కదా, స్తోత్రం కనుగాక. బ్రతికింపబడిన నీవు స్తోత్రం కనుగాక. తిరిగి కొత్త రోజు ఏం చేస్తుంది? హల్లెలూయా. వాక్యం అనే ఆహారము జీస్తూ ఏం చేయాలి? స్తోత్రం కనుక బ్రతుకుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తకున్నాడు, నువ్వు నన్ను బ్రతికించుము, స్తోత్రం కనుగాక. హల్లెలూయా. మరణము రుచి చూడకుండా బ్రతకని ఆశపడుతున్నాను, నువ్వు నన్ను బ్రతికించు. హల్లెలూయా. కనుక రాత్రి నా మాట విన్నట్టే సహోదరి సహోదరులారా, హల్లెలూయా. ఈ విషయం నేను నోటి చెప్పలేదు. గతించిన రాత్రి నేను ఇదే స్టేజ్ మీద పడుకున్నప్పుడు దేవుడు ఈ విషయం నాతో మాట్లాడాను. ఎందుకు నీ ఏడుస్తున్నావు? కలవరపడకు, భయపడకు, నేను నీతో ఉన్నాను. వారు చంపాలనుకున్నారు, నేను చావలేను, సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను వీడిపోవడానికి ఇంతవరకు నీ మధ్యలో ఉన్నాను, ఇప్పుడు నీలో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మధ్యలో ఉన్నాను కనుక నువ్వు నన్ను చంపారు, ఇప్పుడు నీలో నేను ఉంటాను. హల్లెలూయా. అందుకని స్తోత్రికనే గాక హల్లెలూయా. భయపడకు. హల్లెలూయా. స్తోత్రికనే గాక. అమ్మా ఏడవకు. హల్లెలూయా. అమ్మా ఏడవకు. స్తోత్రికనే గాక హల్లెలూయా. ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నీతో నేను సదాకాలం ఉంటాను, నిన్ను జీవింపజేస్తాను. నీ ఏడవకు, స్తోత్రికనే గాక. నీ కుమిలిపోకు, నీ కృంగిపోకు, నీ బాధపడుతూ స్తోత్రికనే గాక. నేను సజీవుడను. వారు స్తోత్రికనే గాక అనుకున్నారు, దీపములు పట్టుకొని డ్యూటీలు పట్టుకొని స్తోత్రికనే గాక మన రోగులు వచ్చారు, నన్ను చంపాలనుకున్నారు. నేను సావలేదు, సజీవుడనై ఉన్నాను. ఇదిగో ఎలుగుతున్నది కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, నీలో నేను ఉన్నాను. స్తోత్రంటాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా యేసును అంగీకరించండి. హల్లెలూయా. యేసు కొరకు జీవించండి. కనుక స్తోత్రం కనుగాక. ఈ చివరి దినాల్లో హల్లెలూయా ఇంతమంది పశ్చాత్తాపంతో నలిగిన హృదయంతో నాకు యేసు కావాలి. హల్లెలూయా. రెండు కళ్ళు వంచండి. స్తోత్రం కనుగాక. నాకు యేసు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కళ్ళు వంచి స్తోత్రం మోకరించి తనను వంచి స్తోత్రం కనుగాక. నాకు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి స్తోత్రం కలుగాక. ఇద్దరు యేసు వెతుకుతున్నారు. ఒకరు యేసును చంపడానికి వెతికిన వారైతే, మరొకరు చనిపోయిన స్తోత్రం కలుగాక. వారందరూ వద్దని, వారందరూ నిరాకరించి, వారందరూ వెలివేసి, వారందరూ చంపిన స్తోత్రం కలుగాక ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. హల్లెలూయా. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నాడు, యెహోవా కటాక్షము వారికి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అతను మరణంలోని జీవములో ఒక దాటింపు చేసి ఉన్నాడు. ఎవరైనా క్రీస్తునందున అతను నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుని ఎందుకు వెతుకుతున్నావు? ఈరోజు నీకు యేసు ఎందుకు కావాలి? హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో యేసును వెంబడిస్తున్న వారు, యేసును వెతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ యేసు యొక్క జీవం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. యేసు యొక్క జీవము ఎంత మందిలో ఉంది? స్తోత్రం కలుగాక. యేసు ఎంత మందిలో ఈ రోజు జీవిస్తున్నాడు? దేవుని చిత్తమైతే రేపటి తెచ్చుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దూర ప్రాంతం నుండి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సేవకులు వచ్చారు కనుక వారు అక్కడ నా వాక్యం ఉండరు కనుక సేవలు సమర్పిస్తున్నారు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎంతమంది స్తోత్రం కలుగాక యేసును వెంబడిస్తున్న వారు ఉన్నారు, యేసును భక్తి చేస్తున్న వారు ఉన్నారు, యేసు యొక్క జీవం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒక నిమిషం, ఒక నిమిషం.
హల్లెలూయా, 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 హల్లెలూయా.